జై శ్రీరామ్ గురూజీ ఎలా ఉన్నారు? జై శ్రీరామ్ అండి. బాగున్నాను. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఆ చాలా రాముడి దయ వల్ల. చాలా సంతోషం. ఆహ్, రాముడి గురించి ఎంత తెలుసుకున్నా సరే, మాకు ఇంకా తెలుసుకోవాలి ఆయన గురించి కానీ, సీతాదేవి గారి గురించి కానీ చాలా ఉంటుంది. ఎస్పెషల్లీ హిందూస్‌లో ఆయనని చాలా ట్రస్ట్ చేస్తారు. ఎందుకంటే ధర్మానికి కూడా ఆయన ఒక ప్రతీక కాబట్టి, ఆయన గురించి చాలా చరిత్ర ఉంది తెలుసుకునే. సో, నెక్స్ట్ కమ్ టు అయోధ్య. మాకు అయోధ్య గురించి చాలా తెలుసుకోవాలని ఉంది. సో, మీ నుంచి తెలుసుకోవాలని ఇంకా ఇంట్రెస్ట్ ఉంది గురూజీ. అయోధ్య అంటే శ్రీరామ జన్మభూమి అంటారు. ఒక కరసేవకుడుగా అయోధ్యలో నేను ఆ కరసేవకుడికి వెళ్ళినప్పుడు నాకు 3 రోజులు తిండి దొరకలేదు. నేను మిర్జాపూర్ జైల్లో ఉన్నాను. అలాంటి పరిస్థితిలో నేను ఒక కవిత్వం రాశాను. తిండి దొరకలేదని బాధపడొద్దనుకున్నా, తొండి ఆట ఆడొద్దనుకున్నా, తాడుబండు ఆంజనేయ స్వామిని నమ్ముకున్నా, తోడు బండలో ఉన్న భగవంతుని పెట్టుకొని తిరగాలనుకున్నా, తిరగని ఊరు తిరగాలనుకున్నా, తరగని ఆస్తిని సంపాదించాలనుకున్నా, తిరిగి తిరిగి అలసిపోవద్దనుకున్నా, తిరిగి రాని ఊరు చేరాలనుకున్నా, తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకున్నా, తల్లి భారతమాత సేవలో ఉండాలనుకున్నా, తండ్రి బాటలో నడవాలనుకున్నా, తూర్పు తిరిగి దండం పెడుతున్నా, తీర్పు అయోధ్యది వచ్చే వరకు నిద్రపోవద్దనుకున్నా, త్రికర్ణ శుద్ధితో భారతీయుల సేవలో ఉండాలనుకున్నా, త్రివర్ణ పతాకాన్ని పాకిస్తాన్లో ఎగిరేయాలనుకుని రాసిన అనమాట. అందుకే రాముడు మాకు ఆదర్శం అన్నమాట. మాట బాట ఆట. మాట శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాట వినాలన్నమాట. భగవద్గీత చదవాలి. బాట ఆ రాముడు నడిచిన బాటలో మనం అందరం నడవాలన్నమాట. ఆట శివుడు ఆడిస్తున్నాడు, అందరం ఆడాలన్నమాట. కాబట్టి రామో విగ్రహాన్ ధర్మ అన్నారు. ఆ ధర్మాన్ని మనం ఆచరించాలన్నమాట. ఈరోజు ఆచరించే వాళ్ళు తక్కువైపోయారు. టీ షుగర్లెస్ అయిందంట, టైర్ ట్యూబ్లెస్ అయిందంట, ఫుడ్ టెస్ట్లెస్ అయిందంట, డ్రెస్ స్లీవ్లెస్ అయిందంట, పోలీస్ క్లూలెస్ అయిందంట, ఎడ్యుకేషన్ మోరల్లెస్ అయిందంట, ధర్మ ప్రాక్టీస్ లెస్ అయింది. ఆ ధర్మాన్ని నేను గత 40 సంవత్సరాల నుంచి ఒక దీక్షగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నానన్నమాట. ఆ గురువు కృప, ఆ రాముడి కృప మా మీద ఉంది కాబట్టే అయోధ్యలో శ్రీ సీతారాముల కళ్యాణం ఒకటి చేయాలని ఒక సంకల్పంతో అయోధ్యకు బయలుదేరనమాట. రామ మందిర నిర్మాణం తర్వాత వెళ్ళలేకపోయాను, ఒక కార్యకర్తగా వెళ్ళలేకపోయాను. కాబట్టి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలన్న ఒక సంకల్పం తీసుకొని శ్రీ 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 మా సుకేష్ శర్మ గారు వారితో పాటు కలిసి వెళ్ళి అక్కడ చేయాలని ఒక సంకల్పించాం. ఆ తపన ఆ దిశగానే ఈరోజు మేము అయోధ్యకు వెళ్ళడం జరుగుతుంది. 21వ తారీఖు బయలుదేరుతున్నాం. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఆనందం కావాలి. యువకులైతే ఆ బార్లలో అక్కడో ఇక్కడో ఆనందం వెతుకుతూ ఉంటారు, రకరకాల దాంట్లో వెళ్తూ ఉన్నారు. కానీ ఆ ఆనందం మనలోనే ఉంది. ఆనందం ఎక్కడ బయట దొరికేది కాదు. అది అనుభవించాలన్న, అది నేను అనుభవిస్తున్నాను కాబట్టి అది 10 మందికి అందించాలన్న ఒక తపనతోనే ఈరోజు అయోధ్యకు వెళ్ళడం జరుగుతుంది. జీవితంలో 4 కష్టమైన పనులంట. చీమకి లిప్స్టిక్ పెట్టలేమంట, దోమకి చీరగట్టలేమంట, ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేమంట, మనిషిని తృప్తిపరచలేమంటండి. డబ్బా పాలు తాగి అందరూ డబ్బు డబ్బు అంటున్నారు. తల్లి పాలు తాగిన వాడిని, తల్లి భారతమాత కోసం బ్రతకాలనుకుంటున్నాను, బ్రతుకుతున్నాను అనమాట. అందుకే కంటికి, వంటికి, పంటికి ఈ మూడింటికి శక్తి ఉన్నప్పుడే మనిషి ఏదైనా సాధించగలుగుతాడనమాట. కాబట్టి మనమందరం ఆత్మస్వరూపులం. యవ్వనం మహాత్ములతో సంబంధం పెట్టుకోవాలి, వృద్ధాప్యం పరమాత్మతో సంబంధం పెట్టుకోవాలి. కాబట్టి ఆ సంబంధం ఆ పరమాత్మతో పెట్టుకోవాలనే ఉద్దేశంతోనే గత 44 సంవత్సరాల నుంచి నేను దీక్షలో ఉన్నానన్నమాట. మొన్న ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. అమ్మాయికి హస్బెండ్ వదిలేశారు, అమ్మాయి డిప్రెషన్కి వెళ్ళిపోయింది అని. నేను ఆ అమ్మాయికి చెప్పాను అనమాట, అమ్మ డీప్ రిలేషన్ భగవంతుడితో పెట్టుకో, డిప్రెషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒక భారతీయుడుగా భారతదేశం పుట్టాము అంటే అయోధ్య ఒక రాముడి ఒక ప్రతిష్టా కార్యక్రమం చాలా ఘనంగా శ్రీమాన్ మోడీ గారు చేశారు. కాబట్టి ఆ మోడీ గారు మళ్ళీ ప్రధాని కావాలి, శ్రీమాన్ యోగి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, యూపీలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలి అని ఈ సీతారాముల కళ్యాణం అయోధ్యలో చేస్తున్నాం. గురూజీ భారత్ మాత అంటున్నారు, రాముడి స్మరణే అంటున్నారు. మరి ఎందుకు మళ్ళీ బీజేపీ వస్తోంది మధ్యలో? అంటే బీజేపీనే నమ్ముకోవడానికి, ఆ పార్టీలో జాయిన్ అవ్వడానికి రీజన్ ఏమన్నా ఉందా పర్టికులర్‌గా? ఒక భారతీయుడుగా భారతీయ జనతా పార్టీ అంటే సమాజంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్న ఒక పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీజేపీ పార్టీ అన్నమాట. అందరూ బాగుపడాలని కోరుకునే పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ. స్వయం సేవకులందరూ ఎవరు కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళ గురించి ఆలోచించకుండా కేవలం ఈ దేశం బాగుపడాలి, దేహం మట్టిలో కలిసిపోయేదన్నమాట, కానీ దేశం శాశ్వతం అన్నమాట. లోకా సమస్తా సుఖినో భవంతు అనేవాళ్ళం మనం భారతీయులం అన్నమాట.
అందుకే దేశం బాగుపడాలనుకున్నా, దేహం గురించి ఆలోచించొద్దనుకున్నా, దాహం అందరిది తీర్చాలనుకున్నా, దాసోహం శ్రీ 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 తిదండి చిన్నజీయర్ స్వామివారికి చెప్పాలనుకున్నా, ధన సంపాదన నాకు తెలియదన్నా, ధనవంతురాలిగా భారతమాతని చూడాలనుకున్నా, దాన ధర్మాలకు నిలయం నా భారతదేశం అని చెప్పాలనుకున్నా, దానవీర శూర కరుణుడిలాగా బ్రతకాలనుకున్నా, దమ్మున్న మొగాడిని నిన్నన్నా, దుమ్ము లేవని పట్టణంగా భాగ్యనగరాన్ని చూడాలనుకున్నా, దీక్షగా దక్ష ఆరమ చేసే స్వయం సేవకుడు నేనన్నా, దీక్షగా జీవితం గడపాలనుకున్నా, దువ్వెన నాకు అక్కర్లేదన్నా, దీవెన మీ అందరిది కోరుకుంటున్నాను, దేవి నవరాత్రులు ఘనంగా జరుపుకోవాలనుకున్నా, దేహి అంటూ ఎవరి ముందు చేయి చాచొద్దనుకున్నా, ధైర్యం సర్వత్ర సాధనమని చెప్పే ఛత్రపతి శివాజీ వసేన అధ్యక్షుడిని నేనన్నా, దైవం మోడీ అమిత్ షా రూపంలో అవతరించిందని అందరికి చెప్పాలనుకున్నా, ద్వేషం ఎవరికి పెంచుకోవద్దనుకున్నా, దేశం కోసం ప్రాణాలైనా అర్పించేయాలనుకున్నా అనమాట. కాబట్టి మనిషి అందరూ బాగుండాలని కోరుకునే పార్టీ అది భారతీయ జనతా పార్టీ. కాబట్టి అది రావడం వస్తే అందరూ సుఖశాంతితో ఆరోగ్యంగా ఈ ధర్మం మళ్ళీ నిలబడుతుందన్న ఒక తపన. కాబట్టి భారతీయ జనతా పార్టీకి గత 40 సంవత్సరాల నుంచి నిస్వార్థంగా డబ్బు లేకుండా రాజకీయం చేయొచ్చా, జబ్బు రాకుండా జీవితం గడపవచ్చా. సో అంటే భారతీయ శాస్త్రం అదే, జబ్బు రాకుండా ఎట్లా జీవితం గడపాలన్నదే మన ధర్మం మనకు నేర్పిస్తుంది. మనకు వేదాలు చెప్పిందే అదే అనమాట. మనం రోగం తెచ్చుకోవడం వెళ్ళేందుకు మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. మనిషి ఆరోగ్యంగా ఉండాలని ఒక తపన. ప్రతి మనిషి నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను అప్పుడు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, ఎప్పుడు ఉంటాను. భగవద్గీత మనకు అదే చెప్తుంది. మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అయిపోతుంది గురూజీ. అంటే చిన్నప్పటి నుంచి ఈ దైవత్వంలో ఉన్నారా? అసలు మీరు పుట్టి పెరిగింది నీలోఫర్ హాస్పిటల్లో పుట్టినానండి. 1969. ఓకే. దానికి ఒక కవిత్వం రాశాను. నీ జాతి ఏదని ఎవరైనా అడగొద్దు అనుకున్నా, నిజాయితీగా బ్రతకాలనుకున్నా, నీలోఫర్ హాస్పిటల్లో పుట్టినాను నేనన్నా, నీలో నాలో ఉన్న భగవంతుడు ఒక్కడే అని చెప్పాలనుకున్నా, నిక్కరేసుకున్న స్వయం సేవకుడు నేనన్నా, నిక్కచ్చితంగా మాట్లాడే స్వభావం నాదన్నా, నమస్తే అన్నా అంటూ అందరిని పలకరించాలనుకున్నా, నమస్తే సదా వత్సలే మాతృభూమి అని పాడే స్వయం సేవకుడు నేనన్నా, నిధుల గురించి ఎదురు చూడొద్దనుకున్నా, నదుల అనుసంధానం చూడాలనుకున్నా, నూతన వస్త్రాలు దొరకలేదని బాధపడొద్దనుకున్నా, నూతన అస్త్రాలు కొని సైనికులకు ఇవ్వాలనుకున్నా, నోరు లేని జంతువుని చంపి తినొద్దనుకున్నా, నారు పోసి పండిస్తున్న రైతుల్ని పిలిచి సన్మానించాలనుకున్నా, నాన్ వెజ్ తినొద్దనుకున్నా, నాలెడ్జ్ని అందరికీ ఉచితంగా పంచాలనుకొని గత 40 సంవత్సరాల నుంచి పంచుతూ వస్తున్నానండి. సో అంటే ధర్మ చక్రవర్తి మా శ్రీరాముని కళ్యాణం అయోధ్యలో ఆగస్టు 26వ తారీఖున జరిపించాలని మేము నిర్ణయం తీసుకున్నాం మేడం అని ఇందాక మీరు చెప్పడం జరిగింది. ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం దానికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఇవ్వాలని మేము అనుకుంటాం. కళ్యాణానికి సంబంధించింది. కళ్యాణాద్భుతగాత్రాయ కామితా తత్ప్రదాయని శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ నమః. కాబట్టి కళ్యాణం చేయడం ఎందుకు అంటే, వాళ్ళు వాళ్ళ జీవితంలో ఒక జీవితాన్ని ఎంత ఆదర్శంగా వాళ్ళు గడిపారు. అలాంటి గుణాలు ప్రతి మనిషిలో రావాలి, ఆ త్యాగ బుద్ధి రావాలి. రాముడికి 16 గుణాలని చెప్తారనమాట. కాబట్టి ఆ త్యాగ బుద్ధి ప్రతి మనిషిలో రావాలి అంటే ప్రతి వాళ్ళు ఆ రాముడి ఒక బాటలో నడవాలన్నమాట. చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ దేశంలో, ఆచరించే వాళ్ళు తక్కువైపోయారు అన్నమాట. కాబట్టి ఆ ఆచరణ కొలువు అయిపోయింది. చలా లక్ష్మి చలా ప్రాణ చలా జీవిత మందిరే చలే చలేచో సంసారో ధర్మో ఏకో నిశ్చల అంటాడు చాణక్యుడు అనమాట. చలా లక్ష్మి, డబ్బులు ఎప్పుడు శాశ్వతం కాదంట. చలా ప్రాణ, ఈ ప్రాణం కూడా ఎప్పుడైనా పోయేదే. చలా లక్ష్మి చలా ప్రాణ చలా జీవిత మందిరే, ఇల్లు ఈ మఠాలు ఇవి కూడా ఉండేది కాదంట. చలే చలేచో సంసారో, సంసారం కూడా ఉండేది కాదంట. ధర్మో ఏకో నిశ్చల అంటాడు చాణక్యుడు. కాబట్టి ఆ రామో విగ్రహం ధర్మ అన్నారు. ఆయన సాన్నిధ్యంలో చేస్తే కొంచెం ఆ మంచి బుద్ధులు మాలో కూడా వస్తాయి, 10 మందికి ఉపయోగపడుతుంది అంటారు. మనం మట్టి మీద పడితే జననం అండి, మన మీద మట్టి పడితే మరణం అన్నమాట. ఆ మధ్యలోనే చిన్న జీవితం అనమాట. చిన్నప్పుడు చాలామంది ABCD అని చదువుకొని ఉంటారు. నాకు అది ఇష్టం లేదనమాట. ఏ అంటే ఆత్మస్వరూపులం మనం అండం, బి అంటే బర్త్ అనమాట, సి అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్, డి అంటే డెత్ అనమాట, ఈ అంటే ఈశ్వరుడు అనమాట. బికి డికి మధ్యలో ఒక సి ఉంది, ఒక చాయిస్ ఉంది, ఒక ఛాన్స్ ఉంది. ఒక ఛత్రపతి శివాజీ లాగా బ్రతికే ఒక అవకాశం భగవంతుడికి ఇచ్చాడు. కాబట్టి ఛత్రపతి శివాజీ పీఠం 1984లో ప్రారంభించానమాట. ఆగస్టు 18 సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా అది ప్రారంభించాము. ఎందుకు అంటే మా తల్లిదండ్రులు నాకు 2 విషయాలు చెప్పారు. మా నాన్నగారు 1982 జూన్ 7వ తారీఖు నన్ను కాళ్ళ మీద కూర్చోబెట్టుకున్నారు. ఒరే నాన్న, నువ్వు చదివితే నీకు 1 గ్లాస్ మంచినీళ్ళు ఇస్తారా, నువ్వు చదవలేదంటే 1 గ్లాస్ మంచినీళ్ళు నీకు ఇవ్వాల్సి వస్తారా అన్నారు. సింపుల్గా చెప్పారు. అంటే చదివితే ఆఫీసర్ అవుతావు, లేకుంటే ప్యూన్ అవుతావు.
ఇది నాకు చెప్తూ చెప్తూ మా అమ్మ దగ్గర ఒక మాట చెప్పేవారు అనమాట. ఏమే, నేను బతికి ఉండను, నువ్వు బతికి ఉంటావు, మీ అబ్బాయి 40 ఏళ్ల తర్వాత గొప్ప వ్యక్తి అవుతారు. విశ్వాసం అన్నమాట. ఒక తండ్రికి ఒక కొడుకు పట్ల కొడుకు విశ్వాసం, కొడుకుకి ఆ భగవంతుడి పట్ల విశ్వాసం. భగవంతుడిని నమ్ముకోండి అన్నారు. ఎక్కడైనా భగవంతుడిని అమ్ముకోండి అని చెప్పారండి? చెప్పులు ఏసీ రూమ్లో పెట్టి అమ్ముతున్నారండి. భగవంతుని రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారు. అమ్ముతున్నారు. కాబట్టి మనం అమ్ముకునే వాళ్ళం కాదు. ఆ భగవంతుడి పట్ల పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. ఆ రాముడి పట్ల మాకు విశ్వాసం ఉంది కాబట్టి అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం భగవతి. కాబట్టి నా జీవితం అంతా నేను, చాలామంది ఉదయం లేస్తే టీ గురించి ఆలోచిస్తారండి. నేను టీ గురించి ఎప్పుడు ఆలోచించాను. నేను ట్రీ గురించి ఆలోచిస్తూ ఉంటాను అన్నమాట. ప్రగతి వైపు దేశం సాగాలి అంటే ప్రకృతి వైపు వెళ్ళాలన్నదే మా ఆచారం. కాబట్టి యువకులలో కొంచెం ఆ స్పీడ్ తగ్గించి కొంచెం సీడ్ గురించి ఆలోచిస్తే మంచిది అన్నదే మా తపన అన్నమాట. చాలామంది ఉదయం లేస్తే హనీ గురించి ఆలోచిస్తారండి. మధ్యాహ్నం అయితే మనీ గురించి ఆలోచిస్తాడు. ఆ మనీ ఇబ్బంది వచ్చింది అనుకోండి, సాయంత్రం వరకు శని గురించి ఆలోచిస్తారండి. నేను 3 గురించి ఆలోచించలేదండి, నేను పని గురించి ఆలోచిస్తుంటాను అన్నమాట. కాబట్టి ఏ పని చేసినా కూడా ఆ భగవంతుడి సేవగా శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి వారు సర్వ్ ఆల్ బీయింగ్ ఎ సర్వీస్ టు గాడ్ అంటారు. వర్షిప్ యువర్ ఓన్, రెస్పెక్ట్ ఆల్ అంటారు. సో అది నాకు చాలా నచ్చింది కాబట్టి నాకు వారికి పూర్వజన్మ సంబంధాలు ఏమున్నాయో నాకు తెలియదు, కానీ వారు చెప్పినది ఆ బాటలో నేను నడుస్తూ ఉంటాను. సమాజంలో ఈరోజు ఎక్కడ చూసినా 1835లో లార్డ్ మెకాలే వచ్చినప్పుడు ఈ భారతదేశంలో సింగర్ బెగ్గర్ లేడండి. భారతదేశంలో అడుక్కునేవాడు లేడు. కానీ ఈరోజు ఎక్కడ చూసినా కూడా అడుక్కుంటుంటే బాధ అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే జ్ఞానం లేకపోవడం అన్నమాట. అన్నం పెడితే అరిగిపోతుందంట, చీర ఇస్తే చినిగిపోతుందంట, జ్ఞానం ఇస్తే పెరిగిపోతుంది అన్నమాట. ఆ జ్ఞానాన్ని సంపాదించాలి. జ్ఞానం మనసుని శుద్ధి చేస్తుంది, సేవ కర్మని శుద్ధి చేస్తుంది, ప్రేమ హృదయాన్ని శుద్ధి చేస్తుంది అన్నమాట. కాబట్టి అక్కడ కొంచెం ఆ భగవంతుడి నామస్మరణం చేసుకుంటూ ఆయన సాన్నిధ్యంలో కూర్చొని తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని ఒక గంటి సంకల్పంతో అక్కడ బయలుదేరుతున్నాము. ఆ రాముడి కృప అందరి మీద ఉండాలన్నదే మా తపన.